పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభప్రదమైన నామములో మొదటిగా నా హృదయపూర్వకమైన శుభవందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక చొప్పున ఈ సంవత్సరం కూడా రెండవసారి నేను మీ మధ్యకి రావడానికి ఈ అమూల్యమైన సువార్త సభలలో నేను కూడా ఒక స్మాల్ వెస్సల్, చిన్న పాత్రగా ఉపయోగపడుటకు నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన దైవదాసులు, దేవుని పనిలో జత పనివారు, దేవుని పనిలో నమ్మకంగా కొనసాగుతున్న నాకు ఇష్టలైన దైవదాసులు, మన సంఘ కాపరి గారు దానియేలు గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శబ్దయంత్రాల ద్వారా ఆయా స్థలాల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆలకించాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన ఈ ప్రాంతవాసులెల్లరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ప్రత్యేకించి మందిరం లోపట, మందిరం వెలుపట వయసులో పెద్దవారిగా కూర్చున్నారు. వారికి మరొక్కసారి నా చేతులు జోడించి వందనాలు నేను చెప్తున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనం వినటానికి ఇష్టపడదాం. దేవుని వాక్యం ఈ రోజున మనకి వినపడుతుంది అనంటే మనలో ఏదో గొప్ప మంచి ఉందనో, మన దగ్గర ఏదో నీతి క్రియలు ఉన్నాయో అని కాదు, కానీ కేవలం దేవుని కృప. ఇంకొక మాటలో చెప్పాలి అనంటే సజీవుల లెక్కలో మనం ఈ దినాన నిలిచి దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనంటే దేవుని యొక్క భిక్ష, దేవుని భిక్ష. ఇటు దినాన్ని చాలామంది సద్వినియోగపరచుకోలేక ఏవేవో వ్యాపకాలలో దేవుడిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని వృధాగా ఖర్చు పెట్టేసుకుంటూ సాతాను చేతుల్లో బలమైన ఆయుధాలుగా మార్చబడి వారికి నెమ్మది లేదు, వారి ద్వారా వారి కుటుంబాలకి నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ రోజున దేవుడు మనకిచ్చాడు అనంటే ఈ ధన్యత కేవలం దేవునికి మహిమకరంగా మనం బ్రతకడానికి. ప్రియులరు, ఒకరోజు ఒక చోట దేవుని వాక్యాన్ని విందామని అనేక మంది ఆలోచన కలిగి ఉన్నారు. అది ఏంటి అనంటే, కొడైకెనాల్ దగ్గర పీజీ కాలేజీ ఒకటి ఉంటే ఆ కాలేజీలో 10 మంది బాయ్స్, 10 మంది గర్ల్స్ ఉన్నారు. ఆ 10 మంది గర్ల్స్లో సింగపూర్ నుంచి ఎస్తేర్ అనే ఒక అమ్మాయి కూడా వచ్చి ఈ పీజీ కాలేజీలో పీజీ చదువుతూ ఉండేది. 10 మంది అబ్బాయిల్లో ఒక అబ్బాయి ఆదివారం రాగానే తోటి 19 మంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలాగ అడుగుతూ ఉండేవాడట, ఈరోజు ఆదివారం నేను చర్చ్కి వెళుతున్నాను ఆరాధన చేయడానికి, మీరు కూడా నాతో వస్తే మన పీజీ చదువుల్లో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని అందరినీ పిలుస్తూ సింగపూర్ నుంచి వచ్చి చదువుకుంటున్న ఎస్తేర్ అనే అమ్మాయిని కూడా పిలుస్తూ ఉండేవాడట. ఆ అమ్మాయి ఈ అబ్బాయి పిలిచినప్పుడల్లా జవాబు ఇలా ఇచ్చేది, ఏమనంటే, అన్నా నాకు సమయం లేదన్నా, అన్నా నాకు సమయం లేదన్నా, నాకు చదువుకునేదానికి రాసుకునేదానికి చాలా ఉంది హోంవర్క్, కనుక నేను రాలేను చర్చ్కి అని చెప్తూ ఉండేది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కాలేజీకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఎవరు గృహాలకు వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి కూడా సింగపూర్ వెళ్ళిపోయింది.
సెలవులన్నీ ముగించబడ్డాయి. మళ్ళీ ఒక్కొక్కళ్ళ కాలేజీకి వస్తున్నారు. ఈ అమ్మాయి చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి ట్రైన్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి దిండిగల్ అనే స్టేషన్లో దిగితే ఒక అబ్బాయి కనపడ్డాడన్నా అంటూ బిగ్గర కేకేసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, తనతో పాటు చదువుకొని ఆదివారం వస్తే చర్చికి వెళ్దాంరా అని పిలిచే అబ్బాయే కనపడ్డాడు. దగ్గరికి వచ్చి ఏమ్మా ఏంటి పిలిచామని అడిగితే ఆ అమ్మాయి ఇలాగ అంటుంది, ఏం లేదన్నా, నేను మా సింగపూర్ నుంచి భారతదేశం క్షేమంగా వచ్చానని మా అమ్మ నాన్నకి టెలిగ్రామ్ ఇవ్వాలి, పోస్ట్ ఆఫీస్ దాకా వస్తావా? ఇద్దరు వెళ్ళారు. ఆ అబ్బాయి ఫామ్ పూర్తి చేసి రీచ్డ్ సేఫ్లీ, క్షేమంగా చేరారని రాసి ఆ అమ్మాయి చేత సంతకం పెట్టి టెలిగ్రామ్ పంపించేశాడు. ఇద్దరు కాలేజీకి వచ్చారు. మార్నింగ్ 10 to 5, 10 నుంచి 5 గంటల వరకు క్లాసులు జరిగాయి. పీజీ చేస్తున్నారు కనుక వాళ్ళకు ఒక క్రమం ఉంది. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత 5 నుంచి 6 గంటల దాకా సాయంత్రం పూట చెన్నై టు కన్యాకుమారి హైవే రోడ్డు మీద స్పీడ్గా వాకింగ్ చేయాలి, నడవాలి వాళ్ళు. ఇక హైవే రోడ్డు మీద 20 మంది వాకింగ్ చేస్తుంటే ఈ ఎస్తేర్ అనే అమ్మాయి ఆదివారం చర్చికి వెళ్దాంరా అని పిలిచే అబ్బాయి ఇద్దరు చివరన మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయితో అంటుంది, అన్నా నేను సెలవులకి మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగిందన్న. ఆ శుభకార్యం మరి ఏమో కాదు, నాకు చెల్లి ఉంది, ఆ చెల్లి పెళ్ళి ఎంత ఆడంబరంగా జరిగిందో తెలుసా అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతులిస్తూ నడి రోడ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి చూసుకోలా, ఎవ్వరు చూసుకోలేదు. వెనక నుంచి వేగంగా వస్తున్న పెద్ద టిప్పర్ లారీ ఆ అమ్మాయిని గుద్దేసి ఆ అమ్మాయి మీదగా వెళ్ళిపోయింది. కన్ను మూసి తెరిచేలోపు శరీర భాగాలన్నీ కూడా ముక్కలైపోయి స్పాట్లో చచ్చిపోయింది. ఆ అమ్మాయి ముఖం మాత్రమే చూడటానికి గుర్తుగా పెట్టేటట్టుంది. చేసేదేమి లేక ఆ అమ్మాయి శరీర భాగాలన్నీ కూడా బాక్సులో వేసి వాళ్ళ ఊరు సింగపూర్ పంపించేయడానికి ఫ్లైట్లో లోడ్ చేస్తుంటే బాక్సు అందరు ఇల్లు చూస్తున్నారు, బాధపడుతూ వెనక్కి వస్తున్నారు. చివరికి ఒక అబ్బాయి వెళ్ళాడు ఆ అమ్మాయిని చూడటానికి. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఆదివారం రాగానే చర్చికి వెళ్దాంరా అని పిలిచే అబ్బాయి. ఆ బాక్స్ మూత ఓపెన్ చేసి ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చచ్చిపోయి కూడా ఇలా మాట్లాడుతున్నట్టు అనిపించిందట. ఏమనో తెలుసా? అన్నా నాకు సమయం లేదన్నా, అన్నా నాకు సమయం లేదన్నా. ఆ మాటలు గుర్తొచ్చి ఆ అబ్బాయి లోపటిలాగా అనుకున్నాడట, ఎప్పుడు చర్చికి వెళ్దాం రా అని పిలిచినా సమయం లేదు అనేదానివి. చివరికి భూమి మీద బతికే సమయం కూడా లేకుండా వెళ్ళిపోయావా? కన్నీళ్ళు కారుస్తూ ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? కాలేజీకి వెళ్ళలా, మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకో ఫామ్ తీసుకున్నాడు, టెలిగ్రామ్ ఫామ్. ఇలా రాశాడు దాని మీద, మీ అమ్మాయి ప్రొద్దుట భారతదేశానికి క్షేమంగా చేరింది, సాయంత్రానికి భయంకరమైన ప్రమాదంలో చచ్చిపోయింది. ఏడుస్తూ కాలేజీకి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఈ మాటలు మీతో చెప్పడానికి కారణం లేకపోలేదండి. ఆ అమ్మాయికి లాగా మనం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళి చదువుకునేంత స్థితిగతులు లేకపోయినా దేవుడు 2024 సంవత్సరంలో ఈ మార్చి మాసం ఈ 19వ తేదీ వరకు కూడా దేవుడు మనకిచ్చిన బంధాలని, బంధువులని, అన్నిటికి మించి సేవకులని, సంఘాలని దేవుడు దీవించి ఆయుష్తో ఈ సభలలో 2వ దినం పగటికాల ఆరాధనలో సజీవంగా కూర్చోపెట్టిన దేవుడు మన మీద చూపిన ఆయన కృప అనబడే భిక్షను బట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి అనంటే దేవుని వాక్యము చాలా విలువైనది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్. ఎంత ప్రశస్తమైనది అనంటే దేవుని వాక్యమే మనలను బ్రతికించేది. దేవుని వాక్యమే బాధలలో నెమ్మదిచ్చేది. దేవుని వాక్యమే
జుంటి తేనె దారల కంటే మధురమైనది. దేవుని వాక్యమే అగ్ని వంటిది. దేవుని వాక్యమే బండలను పగలగొట్టు సుత్తి వంటిది. దేవుని వాక్యమే పాదములకు దీపము, త్రోవకు వెలుగైనది. దేవుని వాక్యమే మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని వాక్యమే అద్దము వంటిది. దేవుని వాక్యమే రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటెను బహు పొదునైనది. ఆ దేవుని వాక్యమే ఈ మధ్యాహ్నపు వేళ కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు అట్టి వాక్యానికి మనం ఇబ్బందిగా కాకుండా సాత్వికముతో దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్నం జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరుద్దాం. లెట్ us ఓపెన్ అవర్ బైబిల్స్, ఎవ్రీబడి టు రీడ్ ద స్క్రిప్చర్ విత్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా మనం తెచ్చుకున్న బైబిల్ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని చదవడానికి ఇష్టపడదాం. ఆది కాండము 32వ అధ్యాయం. ఆది కాండము 32వ అధ్యాయం 10వ వచనం ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదవడానికి మనము ఇష్టపడదాం. ఆది కాండము 32వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును ఆపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, మీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం. మీ దీన దాసులను, సంఘమును మీరు ఏర్పరచుకొని ఈ సంవత్సరం కూడా ఈ అమూల్యమైన సువార్త సభలు 3 దినాలు మీరు ఏర్పాటు చేసుకొని, గత మొదటి దినం ఆశ్చర్యకరంగా, అద్భుతంగా మీరు ముగించి 2వ దినం పగటికాల ఆరాధనలోనికి నడిపించుకున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా, వాయిద్యముల ద్వారా, కరములు తడుతూ నిన్ను స్తుతించుట ద్వారా మీ నామమును హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినాలని అనేక మంది బిడ్డలనుగా మీరు సమకూర్చుకొని, మీరు ఏర్పరచుకున్న మందిర ఆవరణము లోపట, వెలుపట భాగములో కూర్చున్నబెట్టినందుకు స్తోత్రాలు. ప్రభు, ఆనాటి పగటి వేళ, ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము శారాతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ నీ మందిర ఆవరణము లోపట, వెలుపట కూర్చున్న మాతో కూడా మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఆనాటి ఎండవేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, ఆనాటి ఎండవేళ గొల్గతాలో సిలువలో దొంగతో మాట్లాడిన దేవా, ఈనాటి ఎండవేళ మాతో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా ప్రయాణములో క్షేమాన్నిచ్చి మీరు చేర్చి, మీరు మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. మీ సిలువ చాటున కొద్ది నిమిషాలు మరుగు చేసుకొని మీ ఆత్మచేత నింపి, మీ నోటి బోరగా, మీ చేతి అస్తరముగా కొద్ది నిమిషాలు వాడుకొనమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో వినబోతున్న వాక్యాన్ని బిడ్డలు శ్రద్ధగా ఆలకించుటకు, గ్రహించుటకు, గైకొనుటకు కృప చూపి, ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, చదవబడిన లేఖన భాగం ఆది కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో నేను చెప్పే మాట తిరిగి దయచేసి నాతో
బిగ్గరగా మీరు చెప్తారని నేను కోరుతూ ఉన్నాను. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చాలండి. ఇక వాక్యం మీదే మన దృష్టి నిలుపుదాం ప్రియులను. ఈ చదవబడిన లేఖన భాగంలో ఎవరితో అంటూ ఉండగా ఈ మాటలు రాయబడ్డాయి అనంటే, యాకోబు అనబడే వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియులను. యాకోబు దేవునితో మాట్లాడుతున్న ఈ మాటలో మన కంఠాలతో చెప్పుకున్న మాట, దేవా, నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను, కానీ ఇప్పుడు నేను ఎలాగా ఆశీర్వదించబడ్డానంటే 2 గుంపులైపోయాను అని అంటాడు ప్రియులరా. ఈ రాత్రి చదువుకున్న, ఈ పగటి కాల సమయంలో చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా మనం చదువుకున్న ఆది కాండంలో ఒక 5 విషయాలు మనకి జ్ఞప్తికి వస్తాయి. ఆది కాండంలో 50 అధ్యాయాలు మనకుంటే 50 అధ్యాయాలలో 5 వ్యక్తులు ప్రాముఖ్యంగా మనకి కనపడతారు. 5 వ్యక్తులు మనకి దేనికి సాదృశ్యమో కూడా దేవుడు మనకి చూపించాడు ప్రియులరా. ఆది కాండంలో చెప్పుకొనదగిన 5 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హేబేలు ప్రియులరా. హేబేలు దేనికి సాదృశ్యము అనంటే సహవాసానికి సాదృశ్యం. ఈ పగటి కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం కూడా సహవాసంలో స్థిరులుగా ఉండుటకు మనము నేర్చుకోవాలి ప్రియులరా. సహవాసమే మనల్ని దేవుని సన్నిధికి చేర్చేది ప్రియులరా. రెండవ వ్యక్తి ఆది కాండంలో చెప్పుకొనదగిన శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు ప్రియులరా. అబ్రహాము మనందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసానికి సాదృశ్యం. మన జీవితంలో కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం సహవాసమే కాదు, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు, మా విశ్వాసమును వృద్ధిపరచమని అడిగినట్టుగా ప్రియులరా, విశ్వాసం ఉండి తీరాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, కానీ విశ్వాసము మృతమైపోకుండా చూసుకోవాలి. మనము విశ్వాసం మృతమవ్వకుండా ఉండాలంటే క్రియలు మన జీవితంలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పినట్టుగా. నెంబర్ 3, మూడవదిగా ఆది కాండంలో చెప్పుకొనదగిన 3వ శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు అనంటే ఇస్సాకు ప్రియులరా. ఇస్సాకు దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకి సాదృశ్యం. విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనం కూడా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా సంపూర్ణులం అవ్వాలి ప్రియులరా. అసంపూర్ణమైన జీవితాలు సరిచేయబడాలి, అసంపూర్ణమైన బ్రతుకులు సరిచేయబడాలి. సంపూర్ణతలోనికి మనం రావడానికే ఈ సంవత్సరం కూడా ఆయుష్ను దేవుడు మనకి పెంచాడు. ఇక 4వదిగా మనం చదువుకున్న మూల వాక్యము యాకోబు దేవునితో పలికిన మాట, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను ప్రభువా, కానీ ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను అంటాడు ఆయన. ఆది కాండంలో చెప్పుకొనదగిన శ్రేష్ఠుడైన 4వ వ్యక్తి ఎవరంటే యాకోబు ప్రియులరా. ఈ మధ్యాహ్నము ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన జీవితంలో మీరెన్నో విషయాలు ఆలకించి ఉండొచ్చేమో కానీ నా మట్టుకు నేను నమ్ముతున్నాను, ఈ మధ్యాహ్నము ఒక సరికొత్త విషయాన్ని, ఒక్క విషయాన్నైనా దేవుడు మనకి నేర్పబోతున్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునగాక. యాకోబు దేనికి సాదృశ్యము అనంటే భయానికి సాదృశ్యం ప్రియులరా. ఎలాగో ఈ మధ్యాహ్నము మనం వింటాం ప్రియులరా. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు అది మరొక సాదృశ్యం. ఇక 5వది
ఆఖరిది ఒక్క ఆదికాండంలో చెప్పుకొనదగిన శ్రేష్ఠుడైన 5వ ఆఖరి వ్యక్తి ఎవరంటే యోసేపు. ప్రియులరా, బైబిల్ చెప్తా ఉంది యోసేపు దేనికి సాదృశ్యం అంటే ఫలించడి కొమ్మకు సాదృశ్యం. ప్రియులరా, మన జీవితాల్లో కూడా 2023లో ఎంత ఫలించావో ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఫలించడి కొమ్మలుగా ఉండాలనే దేవుని ఆశ. ప్రియులరా, బైబిల్ చెప్తున్న మాట మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి అని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, కనుక ఈ 5 అంతల శ్రేష్టమైన సాదృశ్యాలకి 5గురు వ్యక్తులు ఆదికాండంలో మనకి కనబడతారు. ప్రియులరా, ఈ 5గురిలో మనం చదువుకున్న వ్యక్తి 4వ వ్యక్తి ఎవరంటే యాకోబు. ప్రియులరా, యాకోబు అన్నాడు అనంటే అది ఇంకా మోసపు జీవితంలో ఉన్న అనుభవం. యాకోబు ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడు 2 గుంపులైపోయాను ప్రభువా. ఎలాగ అయ్యాడు? ప్రియులరా, యాకోబు జీవితంలో అంతా భయమేనండి. యాకోబు జీవితం అంతా భయంతోనే కొనసాగింది. ప్రియులరా, తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందాడన్న మాటే కానీ తండ్రి ఏం చేస్తాడో అన్న భయం, అన్నను మోసగించాడు, అన్న చంపేస్తాడేమో అన్న భయం, మేనమామ దగ్గరికి బయలుదేరాడు, ప్రయాణంలో ఏం జరుగుతుందో భయం, మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను సరిగా చూసుకుంటాడో లేదో అన్న భయం, మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు అన్న ఏం చేస్తాడో అన్న భయం, పిల్లలందరూ పెరిగిన తర్వాత ఒకేతే కుమార్తె దీనా విషయంలో జరిగిన తప్పును బట్టి షెకేము వాళ్ళు ఏం చేస్తారో అన్న భయం, అన్నదమ్ములంటే దీనా సహోదరులు యాకోబు కుమారులు మాటలు చేసేవాళ్ళు అయిపోతే ఆ ఊరోళ్ళు ఏం చేస్తారో అన్న భయం, అంతా భయం భయం భయం. ఇక్కడ నన్ను ఆగనివ్వగలిగితే మన జీవితాలు కూడా అంత భయమేనండి కదా. మన జీవితంలో భర్తను బట్టి భయం, భార్యను బట్టి భయం, ఆరోగ్యాలను బట్టి భయం, భవిష్యత్తును బట్టి భయం, పరీక్షలు రాశాం కానీ పాస్ అవుతామో లేవో భయం, చివరికి బాప్టిజం పొందినా కూడా నిలబడతామో పడిపోతామో అన్న భయం, ఏదో చూసినా భయం భయం. ప్రియులరా, భయంతో ఉన్న యాకోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే 2 గుంపులయ్యే అంతగా ఆశీర్వదించాడట. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? యాకోబు జీవితంలో శ్రేష్టమైన 5 విషయాలు ఈ మధ్యాహ్నం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, యాకోబు జీవితంలో ఉన్న శ్రేష్టమైన 5 విషయాలు ఈ మధ్యాహ్నం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, దేవుడు మరి సరికొత్త రీతిలో మాట్లాడటానికి సమర్థుడు. ప్రియులరా, యాకోబు అనగానే ఏముందలేండి పాత విషయాలేగా అని అనుకుంటాం. ప్రియులరా, నేను చెప్పే సంగతి కూడా అదే. రోజు తినే ఆహారమే కానీ ఒక్కొక్క రోజు చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రియులరా, రోజు తాగే మంచినీళ్ళే కానీ అవి తాగేటప్పుడు ఎంత ఆకలి తీర్చబడతాయో, అలాగే యాకోబు జీవితం అంటే తెలియనివి ఏమున్నాయండి అనుకుంటున్నారేమో. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నూతన విషయం ఒక్కటైనా ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడును గాక. మన జీవితంలో కూడా భయంతో బ్రతుకుతున్న యాకోబును దేవుడు 2 గుంపులుగా ఆశీర్వదించేశాడట. ఎలా సాధ్యమైంది? ప్రియులరా, యాకోబు జీవితంలో శ్రేష్టంగా ఉన్న 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, మనిషి జీవితంలో భయం చాలా భయంకరమైంది. ప్రియులరా, బైబిల్ అంతటిలో భయపడొద్దు అన్న మాట దేవుడు మొట్టమొదటిగా ఎక్కడ ఎవరితో మాట్లాడాడు అనంటే, నాకు తెలిసినంత మటుకి అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిగా భయాన్ని గురించి భయపడొద్దు అని మొట్టమొదటిగా బైబిల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ప్రియులరా, మీకు సంగతి తెలుసా అండి? యేసు ప్రభువు వారు భూమి మీద పుట్టిన సందర్భం, క్రిస్మస్ వర్తమానం తొలి మాట ఏంటో తెలుసా? లోకా 2:10 ఉంటుంది, భయపడకుడి అని అన్నానండి. ఏ పడకుడి? భయపడొద్దు, మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఇంకో సంగతి చెప్పనా అండి, ఈస్టర్ సందేశం కూడా తొలి మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28:5 సమాధి దగ్గరికి వచ్చిన వారితో భయపడకుడి అని తర్వాత ఏ అంశాన్నైనా దేవదూతలు మాట్లాడాడు. ప్రియులరా, సో క్రిస్మస్ సందేశం భయపడొద్దు, ఈస్టర్ సందేశము భయపడొద్దు, దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్న మాట కూడా భయపడొద్దు. ఆమేనండి బిగ్గరగా.
డోంట్ బి అఫ్రైడ్, భయపడాల్సిన పనిలే. ఎందుకంటే ఎన్ని రకాలుగా భయపడిన యాకోబుని దేవుడు 2 గుంపులయ్యే అంతగా దేవుడు ఎలా మార్చాడు ప్రియులారా. భయంతో ఉన్న వ్యక్తి యాకోబు, పారిపోతున్న వ్యక్తి యాకోబు, తల్లిదండ్రులకు దూరమైపోయిన వ్యక్తి యాకోబు, ఒక చేతగాని వ్యక్తి యాకోబు. కానీ ఇశ్రాయేలుగా గొప్పగా 2 గుంపులుగా దేవుడు దీవించడానికి యాకోబు జీవితంలో ఉన్న 5 విషయాలు మనం ఈ మధ్యాహ్నం నేర్చుకుందాం ప్రియులరా. ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఒకసారి ఆలోచించే, నేను కూడా ప్రభువా ఈ 5 అంతల ఆశీర్వాదాలు నేను పొందుకొని తీరాలి. ఒక ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాలని ఆయన ఏం చేస్తాడండి? మాట్లాడాలి. ఏం చేస్తాడండి? ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరుస్తాడు ప్రియులరా. కనుక యాకోబు జీవితంలో ఉన్న 5 విషయాలలో నెంబర్ 1, మొదటి విషయం ఏంటి? ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనములో మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? అప్పుడతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఆమెనండి బిగ్గరగా. ప్రియులారా, యాకోబు జీవితంలో 5 విషయాలలో మొదటి విషయం ఏంటంటే యాకోబు అనుభవం జీవితంలో నిచ్చెన అనుభవము. అనండి, ఏ అనుభవం? నిచ్చెన అనుభవం. జాకబ్స్ లాడర్ అని అన్నారు ప్రియులారా. యాకోబుని దేవుడు 2 గుంపులుగా ఆశీర్వదించడానికి కారణం, పారిపోతున్న వ్యక్తి, భయపడుతున్న వ్యక్తి, మోసంతో బ్రతుకుతున్న వ్యక్తిని ఇశ్రాయేలుగా 2 గుంపులుగా దీవించడానికి ప్రాముఖ్యమైన యాకోబు జీవితంలో మొదటి అనుభవం ఏంటంటే నిచ్చెన అనుభవం. ప్రియులరా వినండి ప్రియులరా, అన్నని మోసం చేసి మారువేషం వేసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడు, కానీ అది అన్నకు తెలిసి చంపేద్దామని ప్లాన్ వేస్తుంటే అమ్మ ద్వారా రహస్యంగా మేనమామ దగ్గరికి ప్రయాణమై వెళుతున్న దినాలు, బేరషెబా నుండి హారానికి ప్రయాణం అయిపోతున్న దినాల్లో ఒకరోజు పొద్దు ఊకిపోయింది. ప్రయాణం చేయలేక ఎక్కడో చాడు పడుకుందాం అనుకొని ఒక స్థలాన్ని చూసుకున్నాడు. ఒక రాయిని చూసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోవటం ప్రారంభించాడు. ఆ నిద్రలో కలగన్నాడు. ఆ కలలో ఆయన కనపడింది ఏంటంటే నిచ్చెన కనపడిందట. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ అంతటిలో కూడా 66 పుస్తకాలలో నిచ్చెన అనుభవము ఒక్క యాకోబు జీవితంలోనే కనపడుతుంది ప్రియులరా. బైబిల్లో ఇంకా ఎక్కడ నిచ్చెన అనుభవం దేవుడు రాయించలేదు, ఒక్క యాకోబు జీవితంలోనే నిచ్చెన అనుభవం ఉంది ప్రియులరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిచ్చెన అనుభవంలోనికి మనమందరము వచ్చుదుముగాక. నిచ్చెన కనపడంగానే కలలో ఆ నిచ్చెన మీద జరిగింది ఏంటంటే దేవుని దూతలట ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. నిచ్చెన కింద కొన భూమి మీద, పై కొన ఆకాశాన్ని అంటిందట. ఆ ఎక్కుచూ దిగుచూ ఉంటే దేవుని దూతల్లో ఆకాశపు పై కొన మీద దేవుడు స్వరాన్ని తెరిచి యాకోబుని ఆశీర్వదించటమో మొదలుపెట్టాడు ప్రియులరా. యాకోబు జీవితంలో నిచ్చెన అనుభవమే లేకపోతే ఆయన 2 గుంపులుగా ఆశీర్వదించబడేవాడు కాడు ప్రియులరా. నిచ్చెన దేనికి సాదృశ్యం? 5 అనుభవాలు చెప్తా, 5 సాదృశ్యాలు చెప్తా, జాగ్రత్తగా విందాం ప్రియులరా. నిచ్చెన దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డిఐటీ. నిచ్చెన దైవత్వానికి సాదృశ్యం ప్రియులరా. అమ్మ నన్ను మాట్లాడిస్తే యాకోబు ఇంకా మారల, మోసగాడగానే బతుకుతున్నాడు, కానీ
దైవత్వం అంటే భయం ఉంది జీవితంలో ప్రియులరా. నిజమే, దేవుని భయం ఎవరికైతే ఉంటుందో ఎప్పుడైనా ఆశీర్వదించబడతారు. ఆమేన్ బిగ్గరగా. దేవుని భయం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఎప్పటికైనా దీవించబడతారు. ఆమేన్ బిగ్గరగా. యాకోబు జీవితంలో కూడా నిచ్చెన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రియులరా. ఆ నిచ్చెన దైవత్వానికి సాదృశ్యము ప్రియులరా. ఎవరండి ఆ దైవత్వము అనంటే ప్రియులరా, పాత నిబంధనలో నిచ్చెనగా కనబడిన దైవత్వము కొత్త నిబంధనలో ఎవరిగా కనబడ్డారు? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదువుదామండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పాత నిబంధనలో ఇప్పుడే మనం చదివాం, యాకోబు కలగనిన కలలో ఉన్న నిచ్చెన మీద ఎవరు ఎక్కుచూ దిగుచున్నారంట? దూతలు ఎక్కుచూ దిగుచున్నారు ప్రియులరా. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ నిచ్చెన ఎవరు అనంటే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యోహాను క్లియర్గా రాశాడు ప్రియులరా, దేవుని దూతలంట మనుష్య కుమారునికి పైగా ఎక్కుచూ దిగుచూ కనబడ్డారట. ఎంత శ్రేష్టమైన సంగతి ప్రియులరా. 66 పుస్తకాలలో నిచ్చెన కళ, నిచ్చెన దర్శనం, నిచ్చెన అనుభవం ఒక్క యాకోబుకే సొంతమైంది ప్రియులరా. దైవత్వాన్ని సంపాదించుకున్నాడు ప్రియులరా. అమ్మా, ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా 2 గుంపులుగా నువ్వు కూడా దీవించబడాలంటే, ఆధ్యాత్మికంగా దీవించబడాలంటే, భౌతికంగా దీవించబడాలంటే, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్టుగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నిచ్చెన అనుభవంలోనికి రావాలి ప్రియులరా. ఆ నిచ్చెనే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు అనబడే దైవత్వానికి సాదృశ్యం ప్రియులరా. ఆయన ద్వారా తప్పితే మనకి దైవత్వము నేర్చుకోలేం. ఆయన ద్వారా తప్పితే మనం దీవించబడలేం ప్రియులరా. తిమోతిలికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతిలికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది. 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆమేన్ అనండి బిగ్గరగా. అవునండి, ఆయనే మనకి నిచ్చెన, ఆయన మీదగానే ఆశీర్వాదాలు, ఆయన మీదగానే దీవెనలు. ఇలాంటి నిచ్చెన అనుభవాన్ని యాకోబు కలిగి ఉన్నాడట ప్రియులరా. మీకు సంగతి చెప్పనా అండి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు నిచ్చెన దర్శనము కలుగుతూనే ఉండాలి. మన భక్తి జీవితంలో ఎప్పుడు నిచ్చెన వరము మనం కలిగి ఉండాలి ప్రియులరా. నిచ్చెన దైవత్వానికి సాదృశ్యము ప్రియులరా. మీకు సంగతి చెప్పనా అండి, నేను యెరూషలేములో 5 రోజులు ఉన్నానండి. యెరూషలేములో 5 రోజులుంటే ఆ యెరూషలేములో నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో నాకు ఒక నిచ్చెన కనపడింది ప్రియులరా. ఆ నిచ్చెన ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంది అనంటే ప్రియులరా, దేవుని వాక్యాన్ని నేను చదువుకొని ఎంతగా నేను దీవించబడ్డాను అనంటే, ప్రభువా ఆనాడు యాకోబు జీవితంలో ఈ నిచ్చెన కనబడింది. ఇప్పుడు హోలీ సెపల్చర్ చర్చ్ యెరూషలేములో, మీరు నెట్లో ఫోన్లో కొడితే ఉంటుంది, హోలీ సెపల్చర్ చర్చి అనే చర్చిలో ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక నిచ్చెన దేవాలయం అలాగే ఉంది ప్రియులరా. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ నిచ్చెన చూస్తారు, ఆ నిచ్చెనను తాకి ఆ నిచ్చెన దగ్గర ప్రేయర్ చేసుకొని వస్తారు. కారణం ఏంటంటే దేవుని మందిరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కదిలించకుండా పెట్టబడిన ఆ నిచ్చెన దేనికి సాదృశ్యం అనంటే దైవత్వానికి సాదృశ్యం ప్రియులరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో
యాకోబు జీవితంలో రెండు గుంపులుగా దీవించబడడానికి ప్రధానమైన మొదటి కారణం ఏంటంటే నిచ్చెన అనుభవము, నిచ్చెన దైవత్వానికి సాదృశ్యం. నెంబర్ 2, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యాకోబు మోసగాడుగా ఉన్న ఆయన ఇశ్రాయేలుగా మార్చబడడానికి, మోసగాడుగా ఉన్న ఆయన, భయపడుతూ ఉన్న ఆయన, రెండు గుంపుల అంత దీవించబడడానికి యాకోబు జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 28:18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడంట. రెండవ అనుభవం ఏంటంటే తలగడ రాయి అనుభవము. వింటున్నారా అమ్మా? యాకోబు జీవితంలో మొదటి అనుభవము నిచ్చెన అనుభవము. నిచ్చెన దైవత్వానికి సాదృశ్యం. యాకోబు జీవితంలో రెండవ అనుభవము తలగడ రాయి అనుభవం. ప్రియులరా, చెప్పాను కదా, బేర్షెబా నుండి హారానికి ప్రయాణం అవుతూ ఉంటే పొద్దుగూకినప్పుడు నిద్రపోదాం అనుకొని కనబడిన రాయిని తీసుకొని తలగడగా పెట్టుకున్నాడట. తలగడ మీద కూడా కలగనే అంత నిద్ర పట్టింది ప్రియులరా. ఈ రోజున మనం మెత్తటి పరుపులు దిండు 4-5 వేసుకున్న నిద్ర పట్టట్ల చాలా మందికి ప్రియులరా. మెత్తటి పరుపులు దిండేసుకున్న నిద్ర పట్టట్లా. కానీ దావీదుకి రాయిని తలగడగా చేసుకున్న చక్కటి నిద్ర పట్టింది. ఎంత నిద్ర అంటే కలగానే అంత నిద్ర పట్టింది ప్రియులరా. నిద్ర పట్టడం దేవుడిచ్చిన కృప ప్రియులరా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో యుద్ధాలతో మునిగిపోయిన దావీదు, చేతులు రక్తముతో మునిగిపోయిన దావీదు ఏమంటాడో తెలుసా? చదవండి బ్రదర్. కీర్తన 4:8, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. అంతటి యుద్ధాలతో ఉన్న ఆయన ఎలా నిద్రపోతున్నాడంట? నెమ్మదిగా నిద్రపోతున్నాడట. కారణం ఏంటో తెలుసా అండి? దావీదు కూడా తలగడ రాయి అనుభవంలోనే ఉన్నాడు ప్రియులరా. మన జీవితంలో కూడా తలగడ రాయి అనుభవం ఉండాలి. నెంబర్ 2, తలగడ రాయి దేనికి సాదృశ్యం అంటే దేవునితో మనకున్న సంబంధానికి సాదృశ్యం. అనండి బిగ్గరగా, ఏ సంబంధం అండి? దేవునితో మనకున్న సంబంధానికి సాదృశ్యం. ఒకటి నిచ్చెన దైవత్వానికి సాదృశ్యం, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డివినిటీ. రెండవదిగా తలగడ రాయి దేవునితో మనకున్న సంబంధానికి సాదృశ్యం, అంటే కనెక్టివిటీ ప్రియులరా. నీ జీవితంలో కూడా రెండు గుంపులుగా దీవించబడాలంటే దేవునితో సంబంధం ఉండి తీరాలి ప్రియులరా. మన సంబంధాలు ఎవరితో ఉన్నాయి ప్రియులరా? దైవత్వం అనే నిచ్చెన మనుష్య కుమారుడు అని మనం చదువుకున్నాము. రెండవదిగా తలగడ రాయి ఎవరు అనంటే మనందరికీ తెలుసు, యేసే ఆ రాయి. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. యేసే ఆ రాయి. ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు. యేసుతో దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న యాకోబును దేవుడు రెండు గుంపులుగా ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న సహోదరులరా, నీ సంబంధం ఎవరితో ఆలోచన చేస్తావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక సంబంధం ఉంది, శరీర సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో శరీర సంబంధులు. ఇంకా ఈ మధ్యాహ్నం అమ్మ శరీర సంబంధాలతో ఉంటే రెండు గుంపులయ్యి అంతగా దీవించబడవు, ఇశ్రాయేలుగా మార్చబడవు, దీవెన పొందుకోలేం ప్రియులరా. శరీర సంబంధాన్ని విడిచి దేవునితో సంబంధమును మనం ఏర్పరచుకోవాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో దుష్టుని సంబంధులు ఉన్నారు అక్కడ. ఇంకా ఇక్కడ కూర్చున్న యవ్వన జీవితాల్లో ఇంకా దుష్టుని సంబంధాలు ఎవరైనా కలిగి ఉంటే యేసు నామము
కావున ఈ మధ్యాహ్నం ఆ సంబంధాన్ని విడిచిపెట్టి తలగడ రాయి అనబడే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండమని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ప్రియులరా. చాలా విచారం అండి, ఈనాటి దినాలలో యవ్వన పిల్లలు ఎంత చెడు సంబంధాలతో జీవితాలను కోల్పోతున్నారో ప్రియులరా. నేను ఒక విషయమో చదివాను, పేపర్లో వార్తల్లో చూశాను ప్రియులరా. మీరు బహుశా చూస్తుంటారేమో. ఈ మధ్యకాల సమయంలో ఒక యవ్వనస్తురాలు, పెళ్లి కాని యవ్వనస్తురాలు వైజాగ్ బీచ్లో సాయంత్రం పూట కూర్చొని బీచ్ వైపు చూస్తూ ఉందట. ఎందుకు అనంటే ఆ బీచ్లో ఉన్న అలల అందాన్ని చూసి ఆస్వాదించడానికి కాదు. ఆ అమ్మాయి ఎందుకు బీచ్లో వచ్చి కూర్చుంది, ఎందుకు అలాగ అంత చూస్తూ ఉందంటే, జనసంచారం తగ్గితే వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం అన్నట్టుగా కూర్చుంది ప్రియులరా. కారణం ఏంటో తెలుసా? దేవునితో సంబంధం లేని జీవితం ఆ అమ్మాయిది. దుష్టుని సంబంధంతో లోకంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లాగా ప్రేమ అనే మత్తులో పడిపోయి ఒక దుష్టునితో సంబంధం ఏర్పాటు చేసుకొని వాడి అమ్మాయిని నమ్మించి మాయ మాటలు చెప్పి మోసగించి గర్భవతిని చేస్తే కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడిందట. నా జీవితాన్ని అన్యాయం చేయబోకు, వివాహం చేసుకో అంటే, ఐ డోంట్ నో హూ ఆర్ యూ, నాకు తెలియదు నువ్వెవరు అనంటే తల్లిదండ్రులు ఎదుట తలెత్తుకోలేక, ఆ మోసం చేసినోడి మీద పోరాటం చేయలేక, పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగలేక, దుష్టుని సంబంధంలో మునిగిపోయిన అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి విశాఖ వైజాగ్ బీచ్కి వచ్చి కూర్చుంటే, జన సంచారం తగ్గిపోయిన తర్వాత దూకి చచ్చిపోదాం అనుకుంటే జరిగిందేంటో తెలుసా? ఈ అమ్మాయి అరగంట సేపు నుంచి కూర్చుంటే ఈ అమ్మాయి మీద ఆ వైజాగ్ బీచ్లో ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లు ఒక 5-6 ఉన్నారు. వారి కళ్ళు ఈ అమ్మాయి మీద పడ్డాయి. వాళ్ళలో ఒక్కొక్కడు వచ్చి, ఏమ్మా ప్రేమలో మోసపోయావా అన్నలాగా నేను ఉన్నాను, బాబాయ్ లాగా నేను ఉన్నానని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఒక రూమ్కి తీసుకొని వెళ్ళి 4 రోజులు 10 మంది కలిసి మానభంగం చేసి విడిచిపెట్టేస్తే ఆ అమ్మాయి 5వ రోజు రాత్రి అదే వైజాగ్ బీచ్లో శవమై తేలిందండి, శవమై తేలింది. ఈ మాట చెప్పడానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కారణం ఏంటంటే ఆడపిల్లల జీవితాలు నా చేతులు జోడించి నేను మనం చేస్తానమ్మా. నీ సంబంధం ఎవరితో? నీ సంబంధం ఇంకా శరీర సంబంధమా? నీ సంబంధం ఇంకా దుష్టుని సంబంధమా? నీ సంబంధం లేకపోతే యాకోబు బతుకు మోసగాడుగా బతుకుతున్న ఒకటి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. దేవునితో సంబంధం అనబడే రాయిని తెలియకుండానే తీసుకొచ్చి తల కింద పెట్టుకున్నాడు. ఆయన జీవితాన్నే ఆ సంబంధం మార్చేసింది. 2 గుంపులుగా దీవించబడ్డాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. 3వ అనుభవాన్ని చెప్తాను ప్రియులరా. నేను క్లుప్తంగా సందేశాన్ని ముగిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రియులరా. 3వదిగా యాకోబు జీవితంలో ఉన్న 3వ అనుభవం ఏంటంటే, ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా? 28:18 మరలా చదువుదాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద ఏం పోసాడంట? నూనె పోసెను. అమ్మ అందరు చెప్పండి, ఏం పోసాడంట? నూనె పోసాడట. నెంబర్ 3, యాకోబు జీవితంలో 3వ అనుభవం ఏంటంటే నూనె అనుభవము, జాకబ్స్ ఆయిల్. మొదటిగా యాకోబు జీవితంలో అనుభవము నిచ్చెన. 2వదిగా యాకోబు జీవితములో అనుభవము తలగడరాయి. 3వదిగా యాకోబు జీవితంలో 3వ అనుభవము నూనె. ఇప్పుడు తలగడగా పెట్టుకున్న రాయిని తీసి నిలిపి దాని మీద నూనె పోసాడట. ఇక్కడ నన్ను ఆగనివ్వాలి ప్రియులరా. అంత తెల్లవారుజామున, అంత అర్ధరాత్రి భయపడి అకారణంగా ప్లానింగ్ లేకుండా చేస్తున్న ప్రయాణంలో తెల్లవారుజామున యాకోబుకి నూనె ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబుకి నూనె ఎక్కడి నుంచి వచ్చింది? వినండి ప్రియులరా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కొంత సమాచారం విన్నాను. దాన్ని బట్టి నేను ప్రకటన చేసేది ఏంటంటే, ఒక యూదుడు అనబడేవాడు
పాత రోజుల్లో యూదుడు అనబడేవాడు ఇంటి నుంచి బయటికి ప్రయాణం చేసేటప్పుడు అది అనుకోని చేసే ప్రయాణమైనా అనుకోకుండా చేసే ప్రయాణమైనా ఇశ్రాయేలీలో నూనె లేకుండా బయటికి వెళ్ళరు ప్రియులరా. ఈ రోజున మనం పక్కింటికి వెళ్ళాలన్నా కూడా ఇది లేకుండా వెళ్ళలేకపోతున్నారు చాలామంది ప్రియులరా. ఫోన్ పట్టుకు లేకుండా ఫోనే జీవితం అయిపోయింది. బ్లడీ హెల్ అయిపోయింది సెల్ ప్రియులరా. అలాంటి బ్లడీ హెల్ అయిపోయింది సెల్. ఇది లేకుండా కానీ చాలా విచిత్రం అండి. పక్కింటికి వెళ్ళే సంగతి తర్వాత ఇంట్లోనే వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇది ఉండాలి చేతుల్లో. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అయిపోయింది మన జీవితంలో. ఎలాంటివి యేసు నామమున తీసివేయబడును గాక. నేను అంటాను ప్రియులరా, ఇది అంత ఎక్కువైపోయింది అనంటే దేవుని కంటే దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. అది విగ్రహారాధనకి సాదృశ్యం, అది విగ్రహారాధనకి సాదృశ్యం. నిత్యమును విడిచిపెట్టలేంది ఏదుందో నాకు తెలియదు కానీ ఆ విగ్రహారాధనను బట్టి దేవుని శాపానికి గురవక ముందే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా యాకోబు జీవితంలో నూనె అనుభవంలోనికి వచ్చుదుముగాక. నూనె తలగడ రాయి మీద పోసాడట. పోసి ఆయన జీవితంలో రెండు గుంపులయ్యే అంతగా ఆయన దీవించబడ్డాడు ప్రియులరా. నూనె దేనికి సాదృశ్యం వినండి ప్రియులరా. మొదటిగా నిచ్చెన దైవత్వానికి సాదృశ్యం అయితే, రెండు తలగడ రాయి దేవునితో ఉన్న సంబంధానికి సాదృశ్యం అయితే, నూనె మూడవదిగా ఐక్యతకు సాదృశ్యం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ. నెంబర్ 1 డివినిటీ, నెంబర్ 2 కనెక్టివిటీ, నెంబర్ 3 యూనిటీ. మూడవదిగా నూనె అనుభవము ఐక్యతకు సాదృశ్యము ప్రియులరా. మన జీవితంలో కూడా ఐక్యపరచబడాలి. ఎవరితో తెలుసా అండి? దేవునితో ఐక్యమైపోవాలి. ఎవరితో అండి? సంఘముతో ఐక్యమైపోవాలి. ఎవరితో అండి? సేవకులతో ఐక్యమైపోవాలి. ఎవరితో అండి? పరిశుద్ధులతో ఐక్యమైపోవాలి. ఎవరితోనండి? అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 42లో ఉన్న 4 విషయాలలో మనము ఐక్యమైపోవాలి ప్రియులరా. అపోస్తులు 2:42లో ఉంది. నెంబర్ 1 అపోస్తుల బోధయందును, నెంబర్ 2 సహవాసమందును, నెంబర్ 3 రొట్టె విరుచుట యందును, నెంబర్ 4 ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దామండి. ఇలా ఉంటేనే అమ్మా మనం కూడా ఇశ్రాయేలుగా మార్చబడతాం. ఇలా ఉంటేనే మనం కూడా 2 గుంపులుగా ఆశీర్వదించబడతాం ప్రియులరా. యాకోబు జీవితంలో 3వ అనుభవము నూనె అనుభవం ప్రియులరా. నేను ఇక్కడ ఒక సంగతి చెప్పాలి ప్రియులరా. బుద్ధి లేని కన్నికలో ఏమి లేకుండా అయిపోయారండి. నూనె లేకుండా, సిద్ధపాటు లేకుండా పెండ్లి కుమారుడు చేత తలుపు వేయించుకొని మీరెవరో నాకు తెలియదు అని అనిపించుకున్నారు ప్రియులరా. కానీ యాకోబు మోసగాడైనా సరే తెలియకుండానే ఆయన చేతిలో నూనె అనుభవాన్ని కలుగున్నాడు ప్రియులరా. ఆ నూనె తనకి దెబ్బ కలిగితే దెబ్బ తగిలితే నూనె రాసుకోవడానికి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, తన కోసం వాడుకోవలసిన పోసాడు యాకోబు. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. అంతేనా ప్రియులరా? బైబిల్ గ్రంథంలో మరియా తను వాడుకోవలసిన, తన ఉడ్బి కోసం వాడాల్సిన అచ్చ జటామాంసి అత్తరు యేసు పాదాల మీద పోసింది. తన పాపమంతా క్షమించబడింది. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక చిన్నవాడు ప్రియులరా, తను తిందామని అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు చేతులకు అప్పగించాడు. 5,000 మంది సంతృప్తిగా తిన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. మరి మన జీవితంలో మనం వాడుకోవాల్సినవి దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇచ్చేయాల్సినవి కూడా మనమే వాడేసుకుంటున్నామా? 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు 2 గుంపులుగా ఆశీర్వదించబడడానికి, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడడానికి 4వ అనుభవాన్ని చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనం. మన మూలవాక్యం ఇదే. మన అంశాన్ని ఇక్కడే ప్రారంభించాం, మళ్ళీ అక్కడికే వద్దాం. 4వ విషయం ఆదికాండము 32:10.
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆ పాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను ఎన్ని గుంపులయ్యాడంట? అందరూ అనండి, ఎన్ని గుంపులయ్యాడట? 2 గుంపులయ్యాడు. ఎలాగూ అనంటే 4వదిగా చేతి కర్ర అనుభవము అనండి. ఏ కర్ర అండి? మాట్లాడాలి. ఏ అనుభవం అండి? చేతి కర్ర. జాకబ్స్ స్టఫ్ అని అన్నారు ప్రియులరా. చేతి కర్ర కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యూదులు ఇశ్రాయేలీలు 2 వస్తువులు లేకుండా ప్రయాణం చేయడు. చేతిలో కర్ర, నూనె లేకుండా ప్రయాణం చేయరు ప్రియులరా. కనుక యాకోబు జీవితంలో ఉన్న ఆ చేతి కర్రే యోర్దానును దాటించింది. ఆ చేతి కర్రే 2 గుంపులయ్యే అంతగా దేవుడు ఆశీర్వదించాడు ప్రియులరా. 4వదిగా యాకోబు జీవితంలో ఉన్న అనుభవం చేతి కర్ర అనుభవం ప్రియులరా. చేతి కర్ర దేనికి సాదృశ్యం అంటే యథార్థతకు సాదృశ్యం. వింటున్నారా? చేతి కర్ర దేనికి సాదృశ్యం అంటే యథార్థతకు సాదృశ్యం. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మన జీవితంలో కూడా యథార్థత ఉండి తీరాలి ప్రియులరా. యాకోబు జీవితం మోసమేమో కానీ చేతిలో యథార్థతను వదలాయన. అందుకే ఆ యథార్థత ఆయన్ని ఒక రోజున మార్చేసింది ప్రియులరా. మన జీవితంలో కూడా చేతి కర్ర అనుభవం ఉండాలంటే యథార్థత అనుభవం ఉండాలి ప్రియులరా. ఆ యథార్థత యేసులోనే ఉంది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలోని 12 కర్రల్లో అహరోను కర్ర మాత్రమే ఏమైందంట? చిగురిచింది ప్రియులరా. ఈ మధ్యాహ్నం మన జీవితంలో మన యథార్థత చిగురించునుగాక. మనిషి జీవితంలో యథార్థత ఉండాలి ప్రియులరా. సరే, మనుషులను తీసి పక్కన పెట్టండి. మనం దేవుని పిల్లలం. ఆమేనండి. మనం దేవుని పిల్లలం. ఆమేనండి. దేవుని పిల్లల్లో ఖచ్చితంగా ఏం కనపడాలండి? యథార్థత కనపడాలి. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను రోజుకు ఒకసారి అన్న దాన్ని చదువుతాను ప్రియులారా. ఏంటనంటే, మంచు కుప్పలో ఉప్పు రేణువునన్నా కనిపెట్టవచ్చు అంట. క్రైస్తవ జీవితంలో యథార్థత కనిపెట్టడం కష్టం అంట. ఏమర్థమైంది మీకు? మంచు కుప్పలో ఉప్పు రేణువునన్నా కనిపెట్టవచ్చు అంట. సాధ్యమా? మంచు ఎలాగుంటుంది? ఉప్పు ఎలాగుంటుంది? మంచు కుప్పలో ఉప్పు రేణువునన్నా కనిపెట్టవచ్చు అంట. క్రైస్తవ జీవితంలో ఏం కనిపెట్టలేకపోతున్నారంట? యథార్థత కనిపెట్టలేకపోతున్నారట. ఆ మాట నన్ను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఏ బైబిల్ పాతదైపోయినా బైబిల్ నన్ను నోట్ చేసుకుంటాను. ఎందుకంటే నిజమేగా ప్రభువా, మా వయసులు పెరిగే కొద్దీ, మా సామర్థ్యాలు పెరిగే కొద్దీ ఎక్కడ ఈ పెరుగుతుంటే యథార్థత కూడా పెరగాల్సింది పోయి యథార్థత ఏమైపోతుంది? తగ్గిపోతుందేమో. మంచు కుప్పలో ఉప్పు రేణువన్నా కనిపెట్టొచ్చట కానీ క్రైస్తవ జీవితంలో యథార్థత కనిపెట్టలేకపోతున్నామని ఒక భక్తుడు రాసిన మాట ఒక సవాల్గా తీసుకొనగలిగితే ప్రియులరా, యాకోబు జీవితంలో ఎంత మోసం చేశాడో అంత యథార్థవంతుడిగా మారిపోయాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే రాత్రికి మరికొంత సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు. ఒకసారి నాకు రిపీట్ చేస్తారా? నెంబర్ 1, యాకోబు జీవితంలో మొదటి అనుభవం నిచ్చెన అనుభవం. నిచ్చెన దేనికి సాదృశ్యం? దైవత్వానికి సాదృశ్యం. యాకోబు జీవితంలో రెండో అనుభవం తలగడరాయి. తలగడరాయి దేనికి సాదృశ్యం? దేవునితో ఉన్న సంబంధానికి సాదృశ్యం. 3వ యాకోబు జీవితంలో అనుభవం ఏంటండి? నూనె అనుభవం. నూనె దేనికి సాదృశ్యం? ఐక్యతకి సాదృశ్యం. 4వది యాకోబు జీవిత అనుభవం ఏంటండి? చేతికర్ర. చేతికర్ర దేనికి సాదృశ్యం? యథార్థతకి సాదృశ్యం. 5వది ఆఖరిది యాకోబు జీవితంలో
ఫైనల్ అనుభవాన్ని చూపించి మీ ముందు నేను నిలిపి నా సమయాన్ని ముగిస్తాను. కొత్త నిబంధనలో నుంచి ఒక్క మాట చదివిస్తాను ప్రియులరా. కొత్త నిబంధన పుస్తకంలో నుంచి యాకోబు జీవితంలో ఏ అనుభవం ఉందండి? యాకోబు జీవితంలో ఇంకేం మిగిలింది? నిచ్చెన అయిపోయింది, తలగడరాయి అయిపోయింది, నూనె అయిపోయింది, చేతికర్ర అయిపోయింది, ఇంకేముంది ఆయన జీవితంలో? అందులో కొత్త నిబంధనలో ఏముందంటారు? యోహాను సువార్తలోనికి ఒకసారి వద్దాం. 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలలో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారనొక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. 5వది ఆఖరిది యాకోబు బావి. అమ్మ అందరూ రండి, ఏ బావి? అందరూ అనండి, ఏ బావి? 5వది బావి అనుభవము. ఆది కాండంలో తవ్వించిన బావిలో నీళ్లు యోహాను సువార్త 4వ అధ్యాయం దాకా ఇశ్రాయేలు తాగుతా వచ్చారండి. ఎంత సుదీర్ఘమైన బావి! యాకోబు జీవితంలో 5వది ఆఖరి అనుభవము బావి అనుభవము ప్రియులరా. బావి దేనికి సాదృశ్యం అంటే స్వేచ్ఛకు సాదృశ్యం. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింప. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లిబర్టీ. 5వది ఆఖరిది బావి స్వేచ్ఛకు సాదృశ్యం. ఇక మోసం నుంచి విడుదల వచ్చేసింది. స్వేచ్ఛగా దేవుని చేత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ప్రియులరా. ఈ యాకోబు బావి దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన సమరయ స్త్రీ పాపపు కొండ విడిచిపెట్టి స్వేచ్ఛగా స్వాతంత్రం పొంది దేవుని కొరకు సాక్షిగా మారిపోయింది ప్రియులరా. తన జీవితంలో అంతా కూడా 2 గుంపులుగా ఆవిడ కూడా దీవించబడిందని చెప్పాలి ప్రియులరా. మన జీవితంలో కూడా 2 అంతల ఆశీర్వాదం, 2 గుంపులైన దీవెన. మోసపు జీవితంలో, భయపు జీవితంలో, పారిపోతున్న జీవితంలో ఉన్న యాకోబును దేవుడు దీవించడానికి 5 కారణాలైన ఈ సాదృశ్యాలు ప్రభువా నా జీవితంలో కూడా ఈ మధ్యాహ్నపు యొక్క అనుభవము, తొలి వర్తమానపు అనుభవంలో నన్ను తీసుకెళ్ళమని మనం ప్రార్థన చేయగలిగితే ప్రియులరా, యాకోబు బావి స్వేచ్ఛకు సాదృశ్యము. యాకోబు బావిలో నీళ్లు ఆది కాండం నుంచి యోహాను సువార్త దాకా తాగుతానే వచ్చారు, కానీ అసలైన నీళ్లు యేసులోనే ఉన్నాయి. యేసిచ్చే నీళ్లు తాగివాడు ఎన్నటికీ దప్పికొనడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసే ఆ జీవజలం అనండి, యేసే ఆ జీవజలం ప్రియులరా. ఆ జీవజలమైన యేసు దగ్గరికి రాగలిగితే, ఆయన ప్రక్కలో పొడిచిన బల్లెపు పోటులో నుంచి కారిన జీవజలమైన ఆ జలము దగ్గరికి మనం రాగలిగితే, అదిగో బావిలో ఉన్న నీళ్లు యేసుకు సాదృశ్యమైతే, యాకోబు ఎప్పుడో ఆ నీళ్ళ అనుభవాన్ని కలుగున్నాడు కనుకనే ఆయన జీవితము 2 గుంపులుగా దీవించబడింది ప్రియులరా. ఇప్పుడు భయం అంతా పోయింది యాకోబులో. ఆమెనంటే బిగ్గరగా అంతా భయమే కదా. తండ్రికి భయపడ్డాడు, అన్నకు భయపడ్డాడు, కుమారులకు భయపడ్డాడు, కుమార్తె దీనాన్ని బట్టి భయం, మేనమావను బట్టి భయం, అంతా భయం 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 కాస్త ఇప్పుడు యోధుడైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హౌ ఇట్ పాసిబుల్? 5 అంతల ఆశీర్వాదాలు ప్రియులరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ 5 కూడా ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరుడైన యేసు ప్రియులరా. నిచ్చెన యేసే, తలగడరా యేసే, నూనె యేసే, చేతికర్ర యేసే, బావిలో నీళ్లు యేసే. ఆయనే దేవునికి నరునికి మధ్యవర్తి. ఆ ఒక్కడైన యేసు వైపు చూడగలిగితే యాకోబు జీవితంలో భయమే కాదు, మన జీవితంలో కూడా భయాన్నంతా తొలగించి మనల్ని కూడా దేవుడు అత్యధికంగా దీవిస్తాడు ప్రియులరా. ఒక చిన్న సంగతి చెప్పనా అండి, ఆ భయాన్ని యేసు సిలువలో విరిచి అవతల పారేస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా నామాన్ని మహిమ. సిలువలో విరిచి అవతల పారేస్తాడండి. భయాన్ని పుట్టించి 33.5 యవ్వన వయసులో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని ఆ బల్లెపు పోటుని 3 మేకుల మీద వేలాడదీయబడి భయపు ముళ్ళును విరిచివేసి ఆయన భయాన్ని జయించి మనలను నీతిమంతుల వలె ధైర్యంగా ఉంచడానికి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, ఒక చిన్న సంగతి చెప్పి ప్రార్థన చేసేస్తాను ప్రియులరా. ఒక దట్టమైన అడవి అది. ఆ అడవిలో ఒక నిండు చూలాలైన దుప్పి
దుప్పి జింక ఒకటి ఉంది ప్రియులరా. రేపో మాపో ప్రసవించే అంత నెలలు నిండబడిన నిండు చూలాలైన ఒక దుప్పి ఒక చిన్న గూడు కట్టుకుంది. 4 ఆకులు వేసుకొని దాంట్లో ప్రసవించేస్తే పుట్టబోయిన బిడ్డ క్షేమంగా ఉంటారు అనుకొని ఆ దుప్పి అలాగే ఉందట. కాసేపటికి దానికి దాహం అయితే తన గూడు విడిచి కొంత నడిస్తే ముందల ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళింది. దుప్పికున్న అలవాటు నీళ్లు తాగే ముందు ఇటు అటు వెనక్కి అంత చూసి కానీ దుప్పి నీళ్లు తాగదు ప్రియు. కారణం ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అని. ఆ నిండు చూలాలతో ఉన్న ఆ జింక కూడా తాగటానికి ముందుగా ఇటు చూసింది, గుండె జారిపోయింది భయంతో. ఇటు చూసింది, ఇంకా గుండె జారిపోయింది భయంతో. ఎందుకో తెలుసా? ఇటు చూడంగానే ఎవరున్నారంటే ఒక వేటగాడు బాణం గురిపెట్టాడు. దీనికే కొట్టి దీన్ని తీసుకొని వెళ్దామని గుండె జారిపోయింది. యాకోబు వలె భయంతో నిండిపోయింది. ఇటు తిరిగి చూడంగానే ఇంకా గుండె జారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక పెద్ద సింహము చాటున మాటేసింది. దీని మీదకి అమాంతం దూకి చంపేద్దామని. ఇక ఈ రోజుతో నా బ్రతుకు అయిపోయింది. అనవసరంగా లోపట ఉన్న బిడ్డను కనొచ్చినా బాగుండేదేమో, నిప్పులు నాకు ఈ పాటికి వచ్చినా నా బిడ్డన్న బతికేది. నిండు చోళాలుగా ఉన్న నేను చచ్చిపోతూ ఉన్నాను, నా బిడ్డ కూడా చచ్చిపోతున్నాడే అంటూ ప్రియులరా వెనక్కి వెళ్దామా అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది. జరిగిందేంటో తెలుసా? అడవిలో కారు చిచ్చు ప్రారంభించబడి మంటలు అంటుకొని ఆ మంటలు తన గూడు దాకా వస్తున్నాయంట. గుండె జారిపోయింది. ఇంకా అయ్యో ఇటు పక్క సింహమో, అయ్యో ఇటు పక్క వేటగాడు. వెనక్కి వెళ్దామంటే కారు చిచ్చుతో అడవి తగలబడి తన గూడుకు కూడా నిప్పులు మంట అంటుకోపోతుంది. ముందులు చూసింది, సరస్సులోనికి పరిగెత్తలేను నిండు చోళాలని. ఎలాగా ఇప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు కూడా అన్నను బట్టి భయపడినట్టుగా, తండ్రిని బట్టి భయపడినట్టుగా, మేనమామను బట్టి భయపడినట్టుగా, షెకేము ఊరి వారిని బట్టి భయపడినట్టుగా, దీనా చేసిన పనిని బట్టి కొడుకులు మాటలు చేసేవాళ్ళుగా మారిపోతే షెకేము ఊరంతా వచ్చి ఏం చేస్తాను భయపడినట్టుగా ఈ జింక కూడా నలుదిక్కుల భయంతో ఉండిపోతా ఉంటే దేవుడు ఒక్క క్షణంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ప్రియులరా. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలాగో తెలుసా? ఉన్నట్టుండి అడవిలో ఒక మెరుపు మెరిసింది ప్రియులరా. ఉన్నట్టుండి అకస్మాత్తుగా మబ్బులు పట్టేశాయి. ఆ మబ్బుల్లో నుంచి ఒకే ఒక మెరుపు మెరిసిందట. మెరుపుకి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అప్పుడే వేటగాడు బాణాన్ని లాగి వదిలాడట. ఈ మెరుపుకి వాడి కళ్ళల్లో గురి తప్పి ఆ బాణం జింకకు తగలకుండా వెళ్ళి సింహానికి తగిలిందంట. ఆ సింహం తగలగానే సింహం అనుకుంది నాకే బాణం వేస్తాడా ఎవడు అని దాని గురి జింక మీద పోయి ఆ వేటగాడి మీదకి వెళ్ళిపోయి సింహము కాస్త వేటగాడిని తరువుకుంటూ వెళ్ళిపోయింది. జింక ప్రశాంతంగా ఇప్పుడు వేటగాడు లేడు, సింహము లేదు ప్రియులరా. వెనక్కి తిరిగి చూసింది. ఆ మెరుపుకి మబ్బులు పట్టుంటే అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఆ వర్షానికి వెనకాల మంటలన్నీ ఆగిపోయాయి. తన జీవితంలో నెమ్మది వచ్చేసి ఎదురు చూసింది. ఇక ప్రశాంతత, ఇటుపక్క ప్రశాంతత, ఇటుపక్క ప్రశాంతత. వెనక కారు చిచ్చు ఆగిపోయింది. కడుపు నిండా నీళ్లు తాగి ప్రశాంతంగా తన గూడులోకి వెళ్ళిపోయి పండంటి బిడ్డను ప్రసవించి ఆ బిడ్డను చూసి నవ్వుకోవటం ప్రారంభించింది ప్రియులరా. ఇప్పుడు ఒక్కతి ఉన్న జింక ఎన్ని గుంపులైందండి? 2 గుంపులైనట్టుగా యాకోబు జీవితంలో కూడా దేవుడు మెరుపులాగా మెరిచిన నిచ్చెన దర్శన అనుభవం ద్వారా తన జీవితాన్ని మార్చాడు. ఆ మెరుపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రియులరా. ప్రభువా, నా జీవితంలో కూడా ఈ 5 అంతల అనుభవాలు ఇప్పుడే రైట్ నౌ ఐ నీడ్ నాకు అవసరం అంటూ పైకి లేచి నిలబడదాము. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. తదుపరి సందేశాన్ని కూడా మీరు సిద్ధపడినట్టుంటుంది. ఒక్క మారు పైకి లేచి నిలబడండి. లేచి నిలబడిన మనము కన్నులు ముద్దాం, చేతులు 2 పైకి ఎత్తుదాం. క్లోజ్ అవర్ ఐస్ ఎవ్రీబడి అండ్ దెన్ రైజ్ అవర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. చేతులు 2 పైకి ఎత్తండి.
కన్నులు మూయండి, దయచేసి కన్నులు మూయండి. అందరం కూడా కన్నులు ముద్దాం, అందరూ కన్నులు ముద్దాము, అందరూ కన్నులు ముద్దాం. చేతులుండి పైకెత్తండి, దేవునితో మాట్లాడదాం. ప్రభువా, వినిన్న సంగతులే ప్రభువా నాతో మీరు మాట్లాడారు నాయనా. ఒక మోసగాడి జీవితం, ఒక భయపడుతున్న జీవితం, ఒక పారిపోతున్న జీవితాన్ని ప్రభువా 2 గుంపులయ్యే అంతగానూ దీవించావంటే అదిగో 5 అనుభవాలంట నాయన. నిచ్చెన అనుభవం నాకు కూడా కావాలి. చేతులెత్తి అడుగు దయచేసి. తలగడరాయి అనుభవం నాకు కూడా రావాలి మధ్యాహ్నం. నూనె అనుభవము నాకు కూడా కావాలి మధ్యాహ్నం. అంతేకాదు ప్రభువా, యథార్థత అనుభవం, చేతికర్ర అనుభవం నాకు కూడా కావాలి మధ్యాహ్న కాల సమయం. అంతేనా ప్రభువా, యాకోబు బావి అనుభవము నాకు కూడా కావాలి మధ్యాహ్న కాల సమయం. ప్రభువా, నాకు కూడా కావాలి. ప్రభువా, నన్ను దీవించవా. నా బిడ్డలను కూడా 2 గుంపులు చేయబడాలి. నా భక్తి జీవితం 2 అంతలుగా దీవించబడాలి. అదుగో భయపడిపోతున్న యాకోబు జీవితాన్ని 2 గుంపులుగా మార్చినట్టుగా, భయపడిపోతున్న నిండు చోళాలైన జింక భయాన్నన్న పోగొట్టిన ఆయన మెరుపులాగా మెరిచిన దేవా, మా జీవితంలో కూడా ఆ మెరుపై ఉన్న పరిశుద్ధాత్మ దేవా మెరవమని చిన్న మాట ప్రార్థన చేద్దావా? చిన్న మాట ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ మధ్యాహ్న కాలపు ఎండవేళ మమ్మరి దగ్గర సింధూరు వనంలో అబ్రహాము శారాతో మాట్లాడినట్టుగా, యాకోబు బావి దగ్గర ఎండవేళ సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా, ఎండవేళ గొల్గతాలో సిలువలో దొంగతో మాట్లాడినట్టుగా, ఈ ఎండవేళ మాతో మీరు మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి స్తోత్రాలు నాయన. తెలిసిన విషయాలే. మోసగాడైనా, పారిపోతున్న నాయనా నిస్సాయిత స్థితిలో ఉన్న యాకోబుని ఇశ్రాయేలుగా 2 గుంపులుగా దీవించడానికి 5 విషయాలు మాతో మాట్లాడే ఉన్నాయన. 5 సాదృశ్యాలు మా ముందు నిలిపావు. ఎక్కడ జారిపోయామో, ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ పోగొట్టుకున్నామో, ఏ అనుభవంలోనికి రాలేకపోతున్నామో మమ్మల్ని మేమే సరి చేసుకొని ప్రభువా ఈ 5 అంతల అనుభవంలోనికి రావడానికి కృప చూపినందుకు స్తోత్రాలు తెలియచేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నానయ్యా. నా వెనక నీ వాక్య పరిచర్య అందించున్నాయన్న నీ దీన సేవకులను కూడా నైనా మీరు బలపరచండి. మీ 7 అంతల ఆత్మతో నిలబెట్టుకొని ప్రభు నైనా మీ నోటి బూరగా, మీ చేతి ఆయుధంగా మీరు వాడుకున్నామని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.